హే ఎవ్రీవన్! అసలు జర్మనీలో స్కూలింగ్ సిస్టమ్ ఎలా ఉంటది? ఫీజ్ ఎంతుంటది? అని చెప్పేసి కొంతమందిరైతే అడుగుతున్నారు. సో, ఈ వీడియోలో అయితే మొత్తం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి 1 ఇయర్ నుంచి 3 ఇయర్స్ వరకు కిండర్ క్రిప్పే, టాగెస్ ముట్టా, టాగెస్ ఎల్ట్రాన్ ఇలా పంపిస్తా ఉంటారనమాట. ఇవన్నీ కూడా డే కేర్ కేటగిరీలోనే వస్తాయి. మోస్ట్‌లీ ఎవరైతే ఇద్దరు పేరెంట్స్ వర్కింగ్ ఉంటారో వాళ్ళే పంపిస్తారు. వాళ్ళొచ్చేసి అరౌండ్ €500 పర్ మంత్ అయితే పే చేయాలి. అంటే ₹50,000 పర్ మంత్ అనమాట. ఇప్పుడున్న కన్వర్షన్ బట్టి చెప్తున్నాను అప్రాక్సిమేట్‌గా. అండ్ అలాగే 3 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్ వరకైతే కిండర్ గార్టెన్‌కి పంపిస్తారు. అప్పుడొచ్చేసి అరౌండ్ €150 అవుతది పర్ మంత్‌కి. ఇదేంటంటే మనకి ఇండియాలో ప్రీ స్కూల్ ఎలా ఉంటది, అలాగే ఎల్‌కేజీ, యూకేజీ ఉంటది గదా! సో, అలాగే అనమాట. కాకపోతే బుక్స్ అలాగేముండదు. జస్ట్ ఆడుకోవడం అలాగే అనమాట. మెయిన్ స్కూలింగ్ అనేది ఇక్కడ 6 ఇయర్స్‌కి స్టార్ట్ అవుతదండి. అది ఫస్ట్ స్టాండర్డ్. ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఫోర్త్ స్టాండర్డ్ వరకు వీళ్ళైతే గ్రున్‌షులే అంటారు. సో, ఈ గ్రున్‌షులేలో ఏమైతే మనకి మార్క్స్ ఒస్తాయో, అంటే గ్రేడ్స్ ఒస్తాయో దాన్ని బట్టి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కూల్స్‌గా డివైడ్ చేశారనమాట ఇక్కడ. రియాల్ షూలే, హాప్ట్ షూలే, జిమ్నాజియం అలాగే గెజామ్స్ షూలే. జిమ్నాజియం అనేది టాప్ అనుకోండి. అంటే ఎవరికైతే మంచి మార్క్స్, మంచి గ్రేడ్స్ ఒస్తాయో వాళ్ళు జిమ్నాజియంకెళ్తారు. హాప్ట్ షూలే వచ్చేసి 9థ్ స్టాండర్డ్ వరకు ఉంటది. రియాల్ షూలే వచ్చేసి 10థ్ స్టాండర్డ్ వరకు ఉంటది. అండ్ ఇంకా జిమ్నాజియం అలాగే గెజామ్ షూలే వచ్చేసి మనకి 12థ్ ఆర్ 13థ్ స్టాండర్డ్ వరకు ఉంటదనమాట. ఎవరైతే జిమ్నాజియం, గెజామ్ షూలేలో చదువుతారో వాళ్ళకైతే యూనివర్సిటీకి వెళ్ళడానికి ఎలిజిబిలిటీ ఉంటదనమాట. అంటే వాళ్ళకి చదివిన తర్వాత వచ్చే సర్టిఫికేట్‌తో వాళ్ళు యూనివర్సిటీకి వెళ్ళొచ్చు. లైక్ గ్రాడ్యుయేషన్ చేయొచ్చనమాట. అండర్ గ్రాడ్ ఆర్ పోస్ట్ గ్రాడ్ ఇంకా వాళ్ళ ఇష్టం ఎంతవరకు చదువుకోవాలనుకుంటే అంతవరకు చదువుకోవచ్చు. అండ్ వేరేస్ ఎవరైతే హాప్ షూలే అలాగే రియాల్ షూలేలో చదువుతారో వీళ్ళు 9థ్ ఆర్ 10థ్ వరకే చదువుతారు గదా! సో, వాళ్ళకొచ్చేసి నెక్స్ట్ బెరూఫ్ షూలే అండ్ అలాగే ఫాక్‌హాక్ షూలే అని చెప్పేసి ఉంటదనమాట. సో, అక్కడేంటంటే టెక్నికల్ వర్క్స్, బెరూఫ్ అంటే వర్క్‌కి సంబంధించినయి ఏదైతే ఉంటాయో అవన్నీ నేర్చుకుంటారు. అండ్ వాళ్ళు ఫర్దర్‌గా చదవాలనుకుంటే ఫోక్ హాక్ షూలే అని చెప్పేసి ఉంటదనమాట. ఫోల్క్స్ హాక్ షూలే వీహెచ్ఎస్. సో, అక్కడికి వెళ్లి గూడా వాళ్ళు చదువుకోవచ్చనమాట. సో, జర్మన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే ఇలాగా ఉంటది. అండ్ ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇలాంటి జర్మన్ వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ బై బై.